అండి. నేను ఈరోజు కేక్ చేయాలి అనుకున్నా. కేకు గిన్నె అనేది నా దగ్గర లేదు. అందుకని గ్లాస్‌తో ట్రెండింగ్ గదా! చూద్దామని ట్రై చేద్దామని చేశాను. కానీ గోధుమ పిండితో చేసుకుంటే బావుంటదనమాట. గోధుమ పిండి లేదు. నా దగ్గర ఉంది అన్నపూర్ణ పిండి ఉన్నింది. మేము ఇంట్లో వాడుకుండేది అన్నపూర్ణ పిండే. గోధుమ పిండి గూడా ఎప్పుడన్నా తెచ్చుకుంటాము. కానీ అవసరానికి అనేది లేదు. సరే ట్రై చేద్దాం ఎలా వస్తదో అని ట్రై చేశాను. గోధుమ పిండితో అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేది. అన్నపూర్ణ పిండి కాబట్టి అలా వైట్ కలర్‌లో ఉంది. కానీ బావుంది కేక్ అయితే గనక. కానీ మీరు ట్రై చేయాలి అంటే గనక గోధుమ పిండితో ట్రై చేసుకోండి. చాలా బావుంటది. కేక్ అయితే పర్ఫెక్ట్‌గా బానే వచ్చింది. కాకపోతే ఒక్కటి మార్పు ఏంటంటే అక్కడ ఎర్రగా రాలేదు. తెల్లగా వచ్చిందనమాట కేక్ అనేది. కేక్ మాత్రం చాలా బావుంది. తిని చూశాను. చాలా బావుంది. టేస్ట్ అయితే బావుంది. కాకపోతే పొరపాటు ఏంటంటే గోధుమ పిండి ఎయ్యాలి. అన్నపూర్ణ పిండి ఏశాను. అందుకని అలా వచ్చేసింది. మీరు ట్రై చేయాలి అంటే గోధుమ పిండితో చేసుకోండి. చాలా బావుందండి. ఏదో ఖాళీగా ఉన్న ఇంట్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు చేద్దామన్నట్టు అలా చేశాను నేను. ఎలా ఉందో చెప్పండి కామెంటు. మేమైతే తిన్నాము. బానే ఉంది. జ్యూసీగా బాగా స్మూత్‌గా దూది పుల్లలాగా బాగొచ్చింది. స్పాంజీలాగా బాగొచ్చింది. స్వీట్ అయితే బానే వచ్చింది. కాకపోతే కలర్ ఒక్కటే అక్కడ మిస్టేక్ అయింది. నేను ఇందులో ప్రతిదీ నెయ్యే వేశాను. నూనె వేయలేదు. నెయ్యితోని చేశాను. చాలా పర్ఫెక్ట్‌గానే కుదిరింది. కాకపోతే కలర్ అనేది డిఫరెన్స్ కాలేదు. గోధుమ పిండి వేస్తే కలర్ డిఫరెన్స్ అవుతుంది. అన్నపూర్ణ పిండి వేసినందుకు కలర్ అనేది మారలేదు అంతే. కానీ కేక్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ మధ్య ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా వీడియోస్ చేస్తున్నాను, వ్యూస్లు అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకేనా? మీ సపోర్ట్ ఎంతకాలం ఉండాలి అని కోరుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఎప్పుడైనా కోరుకునేది అదే. నా ఫ్యాన్స్ మొత్తం చాలా బాగుండాలనే కోరుకుంటాను. మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది. ఓకే అండి, బాయ్.